హాయ్ ఫ్రెండ్స్, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు ఒక గ్లాసు ఈ ప్రోటీన్ పౌడర్తో చేసిన పాలు తాగితే పిల్లలకి జ్ఞాపక శక్తి పెంచి బలాన్నిచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ హెల్తీ ప్రోటీన్ పౌడర్ తయారీకి కొలత కోసం మన ఇంట్లో ఉండే ఏదైనా ఒక చిన్న కప్పు తీసుకుని 1 కప్పు బాదం పప్పు తీసుకోండి. ఒక గిన్నెలోకి వేసుకుని ఇవి మునిగే వరకు వేడివేడి నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టండి. బాదం పప్పు పొట్టుతో తింటే డైజెషన్ సరిగా అవదండి, అందుకే బాదం పొట్టు తీసేసి తినటం చాలా మంచిది. ఇవి నానిన తర్వాత పొట్టంతా తీసేసి ఒక క్లాత్ లో వేసుకుని తడేమి లేకుండా తుడుచుకుని ఒక 5 నిమిషాలు ఎండలో పెట్టుకోండి. బాదం ఏమైనా తడుంటే పోతుంది. ఈ లోపు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ప్యాన్ లోకి 1 కప్పు జీడిపప్పు వేసి లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఫ్రై చేయండి. జీడిపప్పు వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. జీడిపప్పు వేగిందండి, ప్లేట్లోకి తీసుకుందాం. 1/2 కప్పు పిస్తా వేసుకుని వేయించుకుందాం. పిస్తా పప్పు హార్ట్కి కంటికి చాలా మంచిదండి. పిస్తా పప్పులో మెలటోనిన్ ఉండటం వల్ల నిద్రలేని సమస్యలు తగ్గించి మనకి మంచి నిద్రకి సహాయపడతాయి. ఇవి కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి 1/2 కప్పు పిస్తానే వేస్తున్నాను. ఇవి వేగాయండి, ప్లేట్లోకి తీసుకుందాం. 1 కప్పు గుమ్మడి గింజలు వేసుకోండి. గుమ్మడి గింజల్లో జింక్ ఎక్కువగా ఉంటుందండి. పిల్లల్లో తెలివితేటలకి మేధాశక్తికి ఇవి చాలా మంచిదండి. ఇవి ఫ్రై అయ్యాయి, ప్లేట్లోకి తీసేసుకుందాం. పుచ్చగింజలు 1 కప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాం. పుచ్చగింజల్లో హై ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఎముకలకు బలాన్ని ఇస్తుంది, పిల్లలు బలంగా ఉంటారు. ఇవి ఫ్రై అయ్యాయండి, వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుందండి సన్ఫ్లవర్ సీడ్స్ తింటే. యవ్వనంగా కనిపిస్తారు. ఇవి వేగాయండి, ప్లేట్లోకి తీసేసుకుందాం. 1/2 కప్పు వాల్నట్స్ వేసుకుని వేయించుకోవాలి. వాల్నట్స్ మన హార్ట్కి బ్రెయిన్కి చాలా మంచిది. వాల్నట్స్ పిస్తా ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి ఈ 2 1/2 కప్పు మాత్రమే తీసుకున్నాను. మిగతావన్నీ 1 కప్పు తీసుకున్నానండి. ఇవి వేగినాక ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు బాదం పప్పు ఫ్రై చేసుకుందామండి. బాదం పప్పు తినటం వల్ల మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మెదడు చురుగ్గా ఉంటుంది, మన జుట్టుకు కూడా చాలా మంచిది. ఇవి ఫ్రై అయ్యాయండి, ప్లేట్లోకి తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్ని కలుపుకుందాం. ఇవన్నీ పూర్తిగా చల్లారాలండి, తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇవి చల్లారేలోపు మనం ఏ గిన్నెతో అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో అదే గిన్నెతో 1 గిన్నెన్నర పటికి బెల్లం తీసుకోండి. పటికి బెల్లం దంచుకుని తీసుకుందామండి. పెద్దగా ఉన్న పటికి బెల్లం మిక్సీ జార్లో వేస్తే సరిగ్గా నలగదు కాబట్టి చిన్నగా దంచుకుని తీసుకుందాం. ఇలా 2 కప్పుల్లోకి వచ్చిందండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకుని డ్రై ఫ్రూట్స్ వేసి మంచి ఫ్లేవర్ కోసం 4 యాలకులను వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. పల్స్ మోడ్లో పెట్టి 1-2 సార్లు మిక్సీ పట్టుకోవాలి. స్పూన్తో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టాక 2 స్పూన్ల పటికి బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకోండి. మధ్య మధ్యలో ఆపుతూ కలుపుతూ మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా మిక్సీ పట్టాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీరు కావాలంటే ఈ పిండిని జల్లించుకోవచ్చండి. నేనైతే జల్లించడం లేదు, ఇలాగే డ్రై ఫ్రూట్స్ ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మాత్రం మిక్సీ ఆపుతూ కలుపుతూ మిక్సీ పట్టుకోవాలండి. మీరు ఆపకుండా అలాగే మిక్సీ పట్టేస్తే డ్రై ఫ్రూట్స్ పౌడర్ లాగా కాకుండా ముద్ద కట్టేసి వస్తాయి అన్నమాట. పౌడర్ కాకుండా ముద్దలాగా అయిపోయింది అనుకోండి, వాటిని లడ్డూ చేయటాకే పనికొస్తాయి. అందుకనే మిక్సీ పట్టేటప్పుడు ఆపుతూ కలుపుతూ మిక్సీ పట్టుకోండి. నేను మొత్తం పౌడర్ కి 4 యాలకుల్ని వేశానండి. డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టే ప్రతిసారి 2 స్పూన్ల పటికి బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకున్నాను. గిన్నెన్నర పటికి బెల్లం సరిగ్గా సరిపోయిందండి. నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కి ఇంత ప్రోటీన్ పౌడర్ అయితే వచ్చిందండి. దీన్ని ఒక 8 బాక్స్ లోకి తీసుకుందాం. పెద్ద గ్లాస్ జార్ లోకి వచ్చిందండి. ఇంకా ఇంత ప్రోటీన్ పౌడర్ మిగిలింది. దీన్ని చిన్న జార్ లోకి వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కి 1200 గ్రాముల ప్రోటీన్ పౌడర్ అయితే వచ్చిందండి. మనం బయట మార్కెట్లో ఇంత ప్రోటీన్ పౌడర్ కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తక్కువ వేసి షుగర్ ఎక్కువ వేసి అమ్ముతారు. అది మన హెల్త్ కి అంత మంచిది కాదు. ఇప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్ తో పాలను ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి పాలను పోసుకుని పాలు ఒక పొంగు వచ్చే వరకు కాచిన తర్వాత ప్రోటీన్ పౌడర్ ని 2-3 స్పూన్లు వేసుకుని పౌడర్ పాలల్లో కలిసేలాగా కలుపుకోవాలి. గ్లాసులోకి సర్వ్ చేసుకుంటే హై ప్రోటీన్ పాలు రెడీ అయిపోయాయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రోజు ఈ పాలు ఇచ్చి చూడండి, పిల్లలు ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. అంత టేస్టీ అండ్ హెల్దీ అండి ఈ పాలు.
పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా నైట్ డిన్నర్ త్వరగా తినేసి పడుకునే ముందు రోజు ఒక గ్లాస్ ఈ పాలు తాగండి. మంచిగా నిద్ర పడుతుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.